One meal. Average is about 450. Two times. ఇక్కడ మధ్యాహ్నమే ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడ దాని మీద వచ్చిన వాళ్ళు నైట్ తక్కువ ఉంటారు, మధ్యాహ్నం ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళ ఆహారం లేక రాష్ట్రం అంతా అడుగుతున్నా నేను. తీసుకొచ్చి బయట ఇచ్చేవాళ్ళం సార్ మేము. ఇక్కడ మిమ్మల్ని లోపల క్యాంటీన్ లో కొంతమంది వెళ్ళలేదు, మంచినీళ్ళు అందించి లోపల నుంచి మా బాక్సులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి తెప్పించుకునేవాళ్ళం. అలాంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో. మళ్ళీ మీరు వచ్చారు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపు నిండా భోజనం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో మీరు నిలుచుకోవాలి సార్. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇది పెట్టలేదు ఇంకా స్క్రీన్ పెట్టి donors. IoT also and donors, we are putting a screen over there. We'll be putting in all the cabinets. TV కూడా పెట్టమన్నాను, so that anybody wanted to communicate also they can communicate. So somebody's birthday is there, he can interact with the people around. Live interaction. ఇంకా అది ప్రోగ్రామ్ ఇంకా తయారు కాలేదా? Maybe in 15 days we'll show it. 15 days. 15 days వరకు కొత్తగా స్టార్ట్ చేసినట్లు అవి పెట్టారు సార్. పాత పెట్టాలి. ఆ స్కీమ్ లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు బయట ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి.